ఈ రాళ్ళన్నీ కూడాను ఇలా కనిపిస్తూ ఉంటాయి, చిన్న ఆధారంతోనే నిలబడి ఉంటాయి. ఈ కింది నుంచి బాగుందిరా ప్లేస్. మరి ఇక్కడ ఊట వస్తుంది అది ఒక సంవత్సరం తర్వాత మరలా తినడానికి సంవత్సరం. నిజం చెప్పండి, తీయగా వెళ్ళేవా? తీయగుందిరా, చాలా బాగుంది. ఇదొక పండు, ఇదొక పండు. ఫ్రెండ్స్ ఇక్కడ అయితే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. అవతల ఇల్లు లాగుందిరా ఇది. ఇదిగో తడిసిపోయింది బాగా. అది పెద్ద గ్లాస్ చూస్తుంటే ఈరోజు మామిడి పళ్ళతో పాటు ఏమి ఇస్తావు తమ్ముడు? పనసపల్లి. పనసపల్ల జీరకాయలు తాగుతాయి. తాగుతాంరా? నేనే వస్తున్నానండి. నిజమే? ఎంత ఇస్తావు? మీకు కావాలి, ఎంత కావాలంటే అంత ఇస్తాను. ఒక బిందె కావాలా? బిందె. రోజుకి ఎంత అమ్ముతున్నావు అసలు? రోజుకి 1000 రూపాయలు. అవునా? ఇదిగో ఇక్కడ సీతఫలాలు కూడా ఉన్నాయి. నీకు గుర్తుందా గతసారి మనం ఇక్కడ నుంచే కొన్ని తీసుకున్నాము? అవునవును. అవుడి అమ్మ, ఇక్కడ చీమలు ఉన్నాయి, ఎర్ర చీమలు ఉన్నాయిరా. వీటిని చూపిస్తాం రండి. పుల్లేర్లు అంటాం. ఈ పుల్లేర్లు ఉన్న చోట గుడ్లు కూడా ఉంటాయి. మన ఈ ట్రైబ్స్ కొంతమంది తింటారు కదరా. మా ట్రైబ్స్ అయితే తినరు. ఇక్కడ మన ప్రాంతంలో తినరు ఎవరు, కానీ ఇక్కడ నుంచి బయట ప్రాంతంలో ఉన్న ట్రైబ్స్ తింటారు. మంచిది ఆరోగ్యానికి. దీంట్లో మంచి మెడిసిన్ వేల్స్ కూడా ఉంటాయంట. ఈ సీతఫలాలు ఇక ఒక 4-5 నెలల్లోనే వస్తాయి మనకు. ఇప్పుడు రావు, ఆగస్టులో ఆ నెలలోనే స్టార్ట్ అవుతాయి అనమాట. ఏమో ఈ సంవత్సరం కొద్దిగా ముందుగానే వస్తాయేమో, చెప్పలేము. ఇది కూడా బాగా మన ముందరే ఉంది, మన క్యాంపింగ్ లో చూపించిన ఊగుడు రాయ్. అవునవును, పెద్దది ఉందిరా. అయితే ముందర ఉంటది. ఇదిగో ఈ ముందర సైడ్ లో కనిపిస్తుంది. ఈ రాయి ఊగుతుంటది, ఊగుడు రాయి అంటారు. మనం ఇట్లాంటి రాయి గురించి ఒక వీడియో కూడా చేసాము. ఎవరికైనా గుర్తుంటే కామెంట్స్ లో రాయండి. అది మనకు పాడర్ ప్రాంతంలో రా, పాడర్ ప్రాంతంలో వెళ్ళి వీడియో అనేది చేసాము. ఉక్కుంపేట అదేదో తడిగిరి అనే ప్రాంతంలోని ఇట్లాంటి రాయి అనేది ఉంది అక్కడ. చూడండి, ఇదిగో ఈ రాళ్ళన్నీ కూడాను ఇలా కనిపిస్తూ ఉంటాయి, చిన్న ఆధారంతోనే నిలబడి ఉంటాయి. ఈ రాళ్ళు ఇలా ఎందుకు తయారవుతాయి అనేది మన వాళ్ళు చాలా మంది రాశారు. చాలా మంచి విషయం, మేము కూడా నేర్చుకున్నాం. అంటే కాలానుగతంగా ఇవన్నీ కూడా పెద్ద పెద్ద బండరాలు కరిగిపోయి వాటి పైన పొరంతా పోయి ఇట్లా తయారవుతాయంట. ఇలాంటి గాజుపల్లి గుర్తుందా? చిన్నప్పుడు మనం ఎన్ని తినేవాళ్ళమే. మామూలు కాదు, అచ్చే చాలా బాగా విరోచనలు చేసేది ఆ టైంలోనే. మా అమ్మ ఇది తెగ కొట్టేసేది, మామూలుగా అది కాదు. ఇదిగో చూసారా, ఈ పళ్ళు అయితే ఇలా ఉంటాయి, తినడానికి తీయగుంటాయి, కానీ విరోచనాలు చేస్తుంది. అట్లానే చిన్న చిన్న నులి పురుగులు అటు అవుతాయి కడుపు లోపల ఇవి తింటే. అందుకోసం చెప్పి పెద్దవాళ్ళు వీటిని తినడానికి నిరాకరిస్తారు. మీరు ఎందుకు దాని గురించి మాట్లాడట్లేదని అంటుంటారు. ఈ పువ్వులు కూడా చూడండి ఎంత అందంగా ఉన్నాయో. చాలా అందంగా ఉంటాయి, వీటిలో కలర్స్ కూడా ఉంటాయి ఈ ఫ్లవర్స్ లోని. చూసారు కదా ఎలా ఉన్నాయి ఇవి, ఒకసారి తిందాం, బాగుంటాయి. మరలా పాత రోజులు గుర్తొచ్చాయి, చిన్నప్పటి రోజులు. మరలా భయంకరంగా గంట స్టార్ట్ అయిందనియా. అలాగని చెప్పేసి వాటర్ ఎక్కువ తీసుకొచ్చాను తమ్ముడు. గతసారి ఇలా కాకుండా ముందున ఊటి నీళ్ళు ఉన్నాయట అనియా. ఉన్నాయా? ఉన్నాయట, తీసుకుంటే ప్రాబ్లం అయితే లేదు. లేకుంటే గతసారి మనము ఎంత ఇబ్బందులు పడ్డాం ఆ వాటర్ తీసుకోకుండా రావడం వల్ల. ఒక బాటిల్ తీసుకొచ్చాము, అదైతే అయిపోయింది. ఆ చుట్టూరంతా కూడా తిరిగాము. చివరికి ఊరికి వెళ్ళిన తర్వాత ఆ వాటర్ తాగాం, చాలా ఇబ్బందులు పడ్డాం. ఈసారి మాత్రం వాటర్ ఎక్కువ తీసుకొచ్చాం. ఇదిగో ఏది మన బ్యాగ్, ఈ బ్యాగ్లలోనే వాటర్ అయితే నింపుకొని తీసుకెళ్తున్నాం. అది పెట్టి బాటిల్స్లలో పెట్టి. ఆ రోజు ఇక్కడే కదండి మనం గేమ్ చేసాము, పెద్ద వర్షం వచ్చింది. అవును, నీ లవ్ స్టోరీ చెప్పడం వల్ల ఆ రోజు అంత పెద్ద వర్షం వచ్చింది. దెబ్బకి ఇక్కడ ఉన్న టెంటులు మొత్తం లేచిపోయి రాత్రి మనం ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. చూడు రాజు, ఇదిగో బీడి చెట్టు ఎంత అందంగా ఉంది. మొలకలు కూడా వస్తున్నాయి, అంటే చిన్న మొక్కలు కూడా వస్తున్నాయి. బాగుంది అన్న. ఇక్కడ 2 చెట్లు ఉన్నాయి, చూసి పక్కన ఇంకోటి ఉంది కూడాను. చాలా అందంగా కనిపిస్తున్నాయి రాజు. పెద్ద చెట్లు ఉన్నాయి, ఇవి చాలా పెద్దవి, చాలా అందంగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. మేము వెళ్తున్న ప్రాంతం నుంచి కొండలు అయితే మంచిగా కనిపిస్తున్నాయి, అందంగా. చూడండి. రండ్రా బాబు, మీరు బాగా లేట్ చేస్తున్నారు. ఇప్పుడు గంట పైన అయింది. వస్తున్నాం రా మేము కూడా. ఎక్కడ కొండ అవతల పక్క వెళ్ళాలంట, మామిడి చెట్లకి చాలా దూరం వెళ్ళాలి. వెళ్దాంలే, ఏమైంది, మన దగ్గర వాటర్ కూడా ఉంది కదా. వెళ్తాం బా. అక్కడ వెళ్ళేసరికి ఏమైనా కోతులు ఏమైనా వచ్చి తింటే పరిస్థితి ఏంటి చెప్పు. ఈ కింది నుంచి బాగుందిరా ప్లేస్. ఒరే ఇక్కడ ఊట వస్తుంది, అది తాగొచ్చా పట్టుకెళ్దాం, ఏమవుతుంది కానీ. ఒరే బురదగా ఉందిరా. అవునరా బాగా జాగ్రత్త జారుతాం. కిందని చూసారా, ఈ బురద అంతా కూడాను నాచు పట్టి జారుగుంటుంది. మనం జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్ళాలి, లేకుంటే మనం అంతే అధోగతి పాలైపోతాం. ఇందాక చూసిన రాయలు ఆడతారు ఇది. అవునరా, ఇది ఎక్కడ నుండి వచ్చింది? పశువులు తాగడానికి. పశువులు తాగడానికి ఇక్కడ తాగేద్దాం. ఇక్కడ కప్పలు ఏవేవో వచ్చి మల విసర్జన మూత్రం చేస్తున్నాయి. అక్కడ అన్ని కలిసి ఉన్నాయి, దాంట్లో మంచి పోషకాలు ఉంటాయి. అన్ని పోషకాలు, అన్ని విటమిన్స్, అన్ని ఆరోగ్యానికి సంబంధించిన అన్ని ఇక్కడ ఉంటాయి అనమాట. ఒరే ఈ రాయి కూడా చూడరా, ఇది రాయి ఎంత పెద్దది ఉంది. ఇది చాలా పెద్ద రాయిరా. ఒరే ఇక్కడ ఏదో ఇవి ఉండే మరి, అది లోపల ఉంది. ఇది సొరంగం ఉందిరా. ఇదిగో పొగ పెట్టి పొమ్మన్నారా వేటికో కానీ. ఇలాంటి దగ్గరే మన ముత్తాతలు తాతలు రా తీసుకొచ్చి గుప్త నిధులు దాసేవాళ్ళు.
తవ్వుదామా? తవ్వుదాం బ్రో. వర్షాకాలంలో నాకు తెలిసి అయితే ఇక్కడ నుంచి మంచిగా ఊటి నీళ్ళు వస్తాయేమో అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి అవి చూస్తుంటే ఆనవాళ్ళు అంటే కనిపిస్తున్నాయి. అలానే అనిపిస్తుంది. ఒరే చాలా పెద్ద బండరాయి, చుట్టూరు తిరిగి మనం అయితే వెళ్తున్నాం. దేకో ఇక్కడ పాములకి నివాసం. పుట్ట అయితే ఉంది. ఇట్లాంటి వాటిలో ఉండవురా పాములు. ఇది ఇలా పాడైపోయిన వాటిలో. ఇట్లాంటి వాటిలో తేనెలు కూడా ఉంటాయి. ఉంటే మాత్రం మామూలుగా అయితే ఉండవమ్మా. మంచిగా తేనె అయితే ఉంటుంది. ఏం చూస్తున్నావు? ఈగలు తిరుగుతుంటే తేనె ఈగలు ఏమనుకుని చూస్తున్నాను నేను. ఉండదులే పద ముందుకెళ్దా. ఎండ కాస్తుంది గాయస్. అబ్బా ఏ ట్రై వేడిది ఎండ. పల్సగున్న టీ షర్ట్ వేసుకొని వచ్చాను నేను. దెబ్బకి కాలుస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. కొంత దూరం నడిచిన తర్వాత మాకు ఇక్కడ ఈ జీడి చెట్లు అయితే కనిపించే చూడండి. ఇట్లో పళ్ళు ఉంటే బాగుండు. లాస్ట్ వీడియోలో మీరు తిన్నారు కదరా బాబు, మేము రాలేదు. ఆ చెట్లేవి కాయలు అయితే లేవు. చిన్న కాయ ఉంది ఒకటి, పండలేదు అవి. రా బామర్ది, మొన్న అట్లాగా అడవి అంతా తిరగాలేమో. అలానే ఉంది బా పరిస్థితి. చూడరా బాబు వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు రా. ఏర్రెలు రావట్లేదు. రండ్రా. అంత స్లోగా ఉంటే ఎట్లారా మీరు? ముందుకెళ్ళిపోతున్నాం, మన వాళ్ళేమో వెనకాల ఉన్నారు వీళ్ళు. శక్తి లేదు కదా వాళ్ళకి. రాజు ఈ దారి వెళ్దామా? పదాలా నీ అటు పక్క ఉన్నా అదే దారి వెళ్దాం. ఇదే బా పనసపాలు పండిపోయి ఉంటాయి, ఒకసారి చూద్దాం రా. కర్ర ఉందా? ఉంది రీతిగా చూడు ఒకసారి. పైకెక్కుంటే బాగుండు మనకు. ఏంటది? పండ కాయ? కాయరా. కాయనా? కాయాలన్నీ కాయలేనా? కాయలేరా వెళ్ళిపోతున్నారు. రే తమ్ముడు చేయకుండా. ఇదేనా చెట్టు? మరి చాలా పెద్ద ఉందా? పెద్ద పెద్ద కాయలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇదిగో చూసారా, చెట్టు పైన కాయలు అయితే మనకు కనిపిస్తున్నాయి. పళ్ళు ఉన్నాయా లేదా అని చెప్పి చిన్న డౌట్ అయితే కొడుతుంది. తమ్ముడు అయితే పండుతున్నాయన్నా అన్నాడు, మరి చూద్దాం. కొన్ని సంవత్సరాల తర్వాత మాడి చెట్టు దగ్గర రాగానే ఆ వాసన కొట్టిందిరా నాకు. అవునవును, చెట్టు అనేది మంచి టేస్ట్ కలదన్నమాట, తీయగా ఉంటుంది. అయి ఉండొచ్చు, నాకు కూడా ఎట్లా అనిపిస్తుంది. కాయలు మాత్రం మంచిగా కనిపిస్తున్నాయి గాయస్. చూడండి గాయస్, ఇదిగోండి గాయస్. నేను ఇంత కాసున్నాయని అంటే నేను నమ్మలేదు. ఎక్కువగా కాసున్నాయని అన్నారు కానీ పైనుంచి తీసుకెళ్తున్నారు వీళ్ళు. అదే అక్కడ నుంచి పెద్ద రాయి ఉంది అక్కడికి ఎక్కడానికి. అదే అదే. ఒరే కోతులు తినేస్తున్నాయిరా బావా. ఏట్రా కోతులు కాయేస్తుంది. ఇదే అంత మంచిగా ఏది మంచిది కాదు కానీ అంత మంచిగా స్మెల్ వస్తుంది. పురుగులు ఉన్నాయి. పళ్ళు ఉన్నాయా? ఇదిరా పాము దూరింది ఇప్పుడు రా. ఇదిగో పాము దూరిందా? పాము. ఎక్కడ పాము దూరి నీకు? మంచిదేనా తమ్ముడు? ఇది తీసి చూపించు. ఇదిగో ఇదైతే మంచిగా పండింది అంటున్నాడు తమ్ముడు. చూడడానికి అయితే మంచిగా అనిపిస్తుంది. తమ్ముడు చెట్టు పైన ఉంటాయా? ఇంకా బోర్డు ఉంటాయా? రాజు ఉన్నాయా? దా పండే పండే నిజమే. ఒకసారి తిని ఎలా ఉందో. చాలా గట్టిగా ఉంది. చెట్టు పైన కూడా ఉన్నాయి, ప్రాబ్లం అయితే లేదు. ఇది బావా కట్ చేసాక ఎలాగుంది తిందాం. బామర్ది మంచి టేస్ట్ కొన్నాయి. బామర్ది బాగున్నాయా? మంచి టేస్ట్ కొన్నాయి. తీయగుందా? ఒక సంవత్సరం తర్వాత మరలా తినడానికి సంవత్సరం. నిజం చెప్పండి, తీయగున్నాయి లేవా? తీయగుందిరా, చాలా బాగుంది. మన వాళ్ళు బాగున్నాయి అంటున్నారు. ఈ మామిడి పళ్ళు ఒకసారి చూద్దాం మనం కూడా. కోసి తినంత టైం లేదు, అలాగే తినేస్తున్నాను. ఇదిగో అవును బా, గొప్ప టేస్ట్గా ఉంది. ఇది మంచి టేస్ట్ పడుకో, చాలా బాగుంది. నేను నమ్మలేదు కదా ఇంత టేస్ట్ ఉంటే. బాగుంది. మన వాళ్ళు కూడాను ఈ టేస్ట్ అని తెలిసేలాగా ఉంటే బాగుంది. యూట్యూబ్లో చూసిన వెంటనే త్వరలో రావాలి అలాంటి టెక్నాలజీ. మన దగ్గర నుంచి వెళ్తుందేమో. చాలా బాగుంటుంది. పుల్లదనము తీపిదనము కలిసి అదొక వేరే టేస్ట్. ఇది అంతే, ఇట్లాంటి కొండమాడు పళ్ళకే సాధ్యం అలాంటివి. ఎటువంటి కెమికల్స్, ఎటువంటి కార్బైడ్స్ లేకుండా పండే పళ్ళు అనమాట ఇవి. ఇవి తింటే ఆరోగ్యానికి కూడా మంచిది. ఈసారి అసలైన నాటు పద్ధతిలో తిందాం. దీంట్లో సీడ్ అనేది ఎక్కువ ఉంది కదా. బా ఈ టేస్ట్ మాత్రం సూపర్. ఇంకా ఎక్కడ కూడా దొరకదేమో, అంత బాగుంది. ఇదంతా కూడా ప్రకృతి ఇచ్చినటువంటి వరం వరం అంతే, దేవుడు. ఇంకోటి ఏంటంటే బా, మనకు ఈ చెట్టులో ఉన్న టేస్ట్ ఇంకా ఆ చెట్టులో ఉండదు. అక్కడ ఉండే టేస్ట్ ఇక్కడ ఉండదు. డిఫరెన్స్ ఉంటుంది. ఈ మామిడి చెట్టు టేస్ట్ ఇక్కడే ఉంటుంది, దాని మామిడి చెట్టు దానికి ఉంటుంది. రెండిటికి మూడిటికి ఇక్కడ ఉన్నది దానికి ఉండదు. మళ్ళీ ఈరోజు మేము ఏం చేయబోతున్నాం అంటే, ఈ మామిడి పళ్ళతోనే మేము జ్యూస్ అది తయారు చేయబోతున్నాం అనమాట. కొండ మామిడి పళ్ళ జ్యూస్.
ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం. మనకి ఇక్కడ ఐస్ క్యూబ్స్ అయితే దొరకవు, కొన్ని కలపాల్సినవి కలిపి దీన్ని మనం ఒక జ్యూస్ లాగా తయారు చేద్దాం, రసం లాగా తయారు చేసి తాగుదాం. అదే విధంగా చేస్తూ ఉండేది మీకు వీడియోలో చూపిస్తాం. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కొన్ని మనం తిన్న తర్వాత కొన్ని పళ్ళు తీసుకుందాం. చెట్టు పైన కూడా భయంకరంగా ఉన్నాయి, మామూలుగా అయితే లేవు. మీరు చూస్తుండొచ్చు ఇప్పుడు ఎలా ఉన్నాయనేది కామెంట్స్లో రాయండి. ముమ్మరంగా వచ్చింది, ఇలా గుత్తులుగా కాసిన వాటిని ముమ్మరంగా కాయడం అంటాము మేమైతే. మీరైతే ఏమంటారో మాకు తెలియదు, కానీ చాలా ఎక్కువ కాపు అయితే వచ్చిందనమాట ఈ చెట్టు పైన, తర్వాత ఈ చుట్టూరు ఉన్నటువంటి చెట్ల పైన కూడాను. చెట్టు పైకి కూడాను ఎక్కాల్సినంత అవసరం అయితే లేదు, చెట్టు కిందనే ఉన్నాయి. ఇక్కడ కూడా ఉంది ఇదొక పండు, ఇదొక పండు, బా ఇదొకటి. ఇదైతే మంచిగా పండుంది, పల్లె. ఇప్పుడు మనము కిందన పడిన ఈ పల్లెది తీసుకుందాం, ఇవన్నీ కూడాను తీసుకుందాం. ఇదిగో బాగా పైన ఎలా పడి ఉన్నాయో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం చాలా ఎక్కువ పడిపోయి ఉన్నారా. అవునా? మామూలుగా లేదు, ఇవి పెద్ద పెద్ద కాయలు. కిందనవన్నీ అవేనా? ఇవన్నీ అవే. కొన్ని పగిలిపోయి ఉన్నాయిరా. ఎందుకంటే ఇక్కడ రాయి ఉంది కదా, రాయి మీద పడిపోయి ఇక్కడ రాళ్ళ దగ్గర పడిపోతున్నాయి. అవును, పడిపోయి ఒక 2 రోజులు అవుతుందేమో. తీయగున్నాయి ఇవి తినడానికి కూడాను, అది మెత్తగా తయారైపోయి. కానీ తినేటప్పుడు జాగ్రత్తగా మనం తినాలి, ఎందుకంటే లోపల పురుగులు కూడా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. నాకైతే నోరు ఊరిపోతుంది, తింటూనే ఉన్నాను ఇందాక నుంచి. చెప్పే ఏట్రా, ఎవరు రాలేదు మీ వాళ్ళు? ఒరే మన సంచి పడుతుందా? ఏమరా పట్టదేమరా. చూడరన్యా బోలెడు ఉన్నాయి, మాకు నచ్చినవి తీసుకోవడమే. మంచి వేరుకుని ఫ్రూట్ షాప్లో కూడా ఇలాంటి అవకాశం ఉండదు కదరా. రైతు ఉన్నాయి కదా, ఎన్ని తీసుకోవాలి ఇవి? ఒక్కసారిగా అలా పట్టుకెళ్ళిపోవచ్చు. ఇంకా చాలా ఎక్కువగా ఉన్నాయి కదా. రాళ్ళ మీద పడడం వల్ల కొన్ని అయితే పగిలిపోయి ఉన్నాయి, కానీ అవును చెట్టు మీద ఎక్కి తీస్తే ఇంకా ఎక్కువ అయిపోద్దేమో, తీసుకెళ్ళలేము అప్పటికి. అవునవును. నేనేం చేస్తాను అంటే పళ్ళు తీసినవన్నీ కూడాను ఒక్కొక్క దగ్గర అలా ఒక్క దగ్గర పెట్టేస్తున్నాను అనమాట, తర్వాత మనం పట్టుకెళ్ళొచ్చు. అది గేటి అక్కడ ఉంచేస్తున్నాను నేను తీసినవి. అలాగే చేస్తాను నేను కూడాను. నేను కూడా అలాగే చేస్తున్నాను. ఇవన్నీ కూడా పళ్ళు ఇక్కడైతే పోసేద్దాము. చూసారా ఫ్రెండ్స్, ఇవి అంతా పల్లె అనమాట మొత్తం. చాలా ఎక్కువ తీసాం రా ఫ్రెండ్స్. ఇక్కడైతే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. జస్ట్ మేమైతే తమ్నేల్ కోసం కొద్దిగా వెయిట్ చేస్తున్నాం అనమాట, తీద్దాం అనేసి. ఈ లోపు వర్షం అయితే వస్తుంది, తమ్నేల్ అయితే తీస్తాము. ఈ కిందన ఎక్కడ చిన్న గుహారాన్ని ఉందంట, అక్కడికైతే వెళ్దామని అంటున్నారు మన వాళ్ళు. ఈ మామిడి పళ్ళని కూడాను ఈ సంచులు అయితే స్పీడ్గా తీసేయండి. కనిపిస్తుందా వర్షం? డౌట్ అయితే ఇంకో సంచి తడిసిపోతున్నాం గాయస్. మా జ్యోతి తమ్ముడిని తీసుకొచ్చాం కాబట్టి వర్షం పడుతుంది గాయస్. మీకు కూడా గుర్తుందా, మన ఇక్కడ వీడియో చేసిన ప్రతిసారి కూడా వర్షం అయితే పడుతుంది అనమాట. క్యాంపింగ్ చేసాము, తునికిపల్లి చేసాము, ఈసారి మామిడికాయలు వీడియో చేసాము. వర్షం వల్ల వేరే ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాము, మన వాళ్ళైతే ముందుకైతే వెళ్ళిపోతున్నారు. ఇట్లాంటి వర్షాలు పడేటప్పుడు జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇదిగో మా చిన్నారు బావ, మా లక్ష్మణ్ తమ్ముడు. రే ఎటువైపు? గుహ. మీకు వాయిస్ అనేది చిన్నగా వినిపిస్తుంది, మైక్ లేదు. మైక్ లేకుండానే షూట్ చేస్తున్నాం వర్షంలో. సౌండ్లు మీరు వింటున్నారా? కష్టాలెన్నో. ఈ చెట్టు బాగుందిరా, బాగుంది. అది ఈ తుప్పల్లో దూరిపోయి వెళ్ళిపోవడమే, ఇంకో మార్గం అంటూ లేదు మన దగ్గర. రండి. కమాన్ గాయ్స్. ఓకే గాయ్స్, పడుతుంది. ఓకే పదండ్రా, మన ఇంకా కలిసిపోయి వస్తున్నాను తమ్ముడు. గుహకి అయితే వెళ్తాం ఇప్పుడు. ఇక్కడ ఉండిపోదాం రే, వర్షంలో ఫస్ట్ అంటే వస్తున్నారు సంవత్సరము. బాగుందిరా. వానొచ్చేనమ్మో, వరదొచ్చేనమ్మో, వానతో పాటుగా గాలి వచ్చేనమ్మో, తచ్చేనమ్మో. రండి. అరే కింద పొలాలు ఉన్నాయి కదా, ఇంటికి వెళ్ళిపోదాం పదా. కాదు, చెప్పులు మొత్తం జారైపోతున్నాయి, అమ్మ వెళ్ళిపోయి లోపలికి. మరి ఇక్కడ ఏమో మొక్కలు కనిపించారు, బాగున్నాయి. చూపించడం మనకి చెప్తారు ఫ్రెండ్స్. చూడండి, మొక్క అయితే బాగుంది. ఇది మొక్క పిచ్చి మొక్కలు అడుగు పదా. పిచ్చి మొక్క, ఏ మొక్క? ఎడారి మొక్క. అది ఎడారి మొక్క, అదే కాక్టస్ లాంటిది. కాక్టస్. పడ్డారా పడదోసారా? తమ్ముడు ఎక్కడ్రా గుహ? ఓరి పదండ్రా, ఇంత పెద్ద చినుకులు పడుతున్నాయి. ఎలాగా పదండి, ఏదోలాగా. మాట కూడా మాట్లాడట్లేదు ఈ వీడియోలో. దానికి గల కారణాలు, రీజన్లు ఏంటో అని తెలిస్తే తప్పగా చెప్పాలి.
అవునరా గాలివాన, గాలి కూడా స్టార్ట్ అయిపోయింది గాయస్. పడవ ప్రయాణం కాదు, ఇప్పుడు అడవి ప్రయాణం. వావ్, ఇదేందయ్యా ఇలా ఉంది ఈ దారి. తమ్ముడు వీళ్ళు ఎక్కడ వెళ్ళిపోయారా? మనోళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. ఇదిగో ఇక్కడైతే గుహ అయితే ఉంది. ఈ గుహ లోపల ఈరోజు మనం ఉండబోతున్నాం, అంటే ఈ వర్షం తగ్గేంత వరకు. అవునవును, ఏమంటావు? ఏం చేయలేము, ఇంకా మనకు వేరే ఆధారం అంటలేదు, లోపలికి వెళ్ళిపోదాం. అవతల ఇల్లు లాగుందిరా ఇది. ఇదిగో తడిసిపోయాం బాగా. ఇదిగో మనల్ని కూడా తడిచిపోయారు. తమ్ముడు ఏడు తమ్ముడు, నువ్వు వర్షం కురిపించేసావు ఇలాగా. రండి రండి రండి, ఇటు రండి ఇటు రండి ఇటు రండి. అమ్మ మామూలుగా అయితే లేదమ్మా. ఒరే ఇదేం గుడ్లు ఉన్నారు ఇక్కడ. ఇదిగో కప్పగుడ్లు. కప్పగుడ్లు కాదే, గుడ్లు ఇవి. ఇక్కడ వైట్ ఉన్నాయన్నా. ఏం గుడ్లు రే? ఇదిగో ఇక్కడ కూడా ఉన్నాయి బలిగుడ్లా. ఇదిగో ఇక్కడ కూడా గుడ్లు ఉన్నాయి. తమ్ముడు ఇక్కడ సేఫేనా? తమ్ముడు సేఫేనా? సేఫ్ అండ్ సెక్యూర్ గలది ఇదే. ఈ గృహ ఉండేది కూడా పర్లేదు బా. అందరు సెబ్బిత్వే. ఈ గుహలో కూడాను కారుతుంది. ఇదిగో ఈ లోపలికైతే ఉన్నారు మా తమ్ముడు, ఇద్దరు తమ్ముళ్ళు కూడా లోపలే ఉన్నారు. మా చిన్నారు బావ అవతల ఉన్నాడు, మా రాజుగాడు వచ్చి ఇటు ఉన్నాడు. ఇది లోపల వెళ్దామా, ఇక్కడ కూర్చుందామా? లోపలికి వెళ్దాం, కానీ ఇక్కడ కూర్చోడానికి అంత ఇది అయితే లేదు. చాలా చిన్న ప్లేస్ ఉంది కిందకి రాయికిలా దీనికి. ఇది పరిస్థితి. దీని లోపలే సర్దుకుని కూర్చుని ఉన్నావు. తప్పదు, మా బట్టలు కూడా బాగా తడిసిపోయాయి అన్నమాట. ఏం చేస్తావు బావా? బాగుంది. ఈ మాడి పళ్ళు కడగడానికి కోసము, పళ్ళు కడగడం కోసమా? సర్లే పట్టుకో. ఇప్పుడు చాలా ఎక్కువైపోయింది వర్షము. చాలా ఎక్కువైంది. వామ్మో, చూపించాలా? చాలా భయంకరంగా పడుతుందమ్మా ఇప్పుడు. అది బ్రో, అది అక్కడ చూడు ఊట తెలుస్తుంది. అది పక్క చివార్లు చూపించిన అవునరా, నిజంగానే ఆ పై నుండి వచ్చే వాటర్ చూసారా వర్షపు నీరు ఎట్లా పడుతుందో. ఈ కన్నం నుంచి బయటకు వస్తుంది. వెళ్దాం అక్కడికి పదార్థ. వద్దురా బాబు, ఎందుకు ఆ బాధ? ఇదంతా కూడా గుహ, గుహ లోపల ఇదంతా. రే రండి, స్టార్ట్ చేయండి అదంతా. అలాగే రండి, గుహ లోపల ఇది ఒక అనుభవం. మనకు లైట్ అయినా తీసుకొస్తున్నాడు, వద్దాను. ఆ లైట్ కూడా తీసుకురాలేదు ఈరోజు, చీకట్లోనే ఇవన్నీ కూడాను. బావా కట్ చేద్దామా? ఓకే, కడిగే బాబు మొత్తం. నీళ్ళు పట్టేయాలి అక్కడ, బాగుంటది మనకు కడగడానికి. బాగుంది. ఒరి ఇదేంట్రా? మేకల యొక్క మేకలు మళ్ళమా? ఓహో, ఇదంతా కూడా ఉన్నాయి. అదే ఇదిగో, అంటే ఇక్కడ కొండ మేకలా లేకపోతే అడవి మేకలా? ఇదో మన ఊరు మేకలా? ఊరి మేకలు రాడి, ఊరు మేకలా? తినడానికి వచ్చారు. రా ఇవి వచ్చి ఇప్పుడు బయటికి. మమ్మీ మూవీలో వస్తున్నాయి ఇవన్నీ. మమ్మీ 2 ఇది, మమ్మీ 3. ఫ్రెండ్స్, బయట వర్షం అయితే పూర్తిగా తగ్గిందనమాట. ఏంటంటే గాలి అయితే విపరీతమైన గాలి అవుతుంది, చాలా ఎక్కువగా వీస్తుంది. ఈ వర్షం లోపలే ఈ వర్షం గాలి ఈ మధ్యలోనే మేమైతే ఈ మామిడికాయల్ని కోసి దంచి అక్కడ నుంచి రసం అయితే తీసామన్నమాట. ఇది ఒకసారి చూడండి. తయారు చేసాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే, ఏం కలుపుతాం దీంట్లోని సాల్ట్, సారీ షుగర్ కలుపుతాం. జ్యోతి తమ్ముడు ఇదిగో, ఇది పంచదార. చాలా ఎక్కువ క్వాంటిటీ అయితే మీకు కనిపిస్తుంది, చాలా ఎక్కువ తీసుకున్నాం. ఏది దీంట్లో కలిపేద్దాం. దీంట్లో కూడా ఏదో పడి ఉన్నాయమ్మా, ఏం పర్లేదు ఒక రోజుకి. మరి దీంట్లోని పాలు అయితే కలిపేద్దాం. మాటికి మూసేస్తున్నాయి, ఎందుకంటే ఇసుక పడుతుంది. ఓకే, ఇప్పుడు మనం దీన్ని తిప్పుదాం గురు. చేత్తో కాదు, ఇలా తిప్పుదాం. ఓకే, ఇదంతా కలవడానికి 10 నిమిషాలు పడుతుంది. తర్వాత మనకు ఏంటి
మాట సాల్ట్ వస్తుంది, నాకు షుగర్ కూడా వేస్తున్నాం కదా. సాల్ట్ ఫ్యాక్టరీ ఉంది గోటిలో ఫ్యాక్టరీ లాగా. అది కూడా కలిపాం కదా, బాగా వచ్చింది ఇప్పుడు. క్వాంటిటీ పెరిగిందా? ప్రశ్నలు అవుతాయండి. నిజమే, ఇదిగో చూడు కదా. మరి ఇందులో కొద్దిగా వాటర్ కలపడం వల్ల వాటర్ కలపకూడదు గురు, చప్పగా అయిపోతుంది. చప్పగా అవుతుంది. అసలు షుగర్ చాలా ఎక్కువ తీసుకొచ్చాము. సరే అయితే ఇది ఎలా తయారైంది ఏంటో, మాజాలాగా తయారైనట్టు ఉంది. మాజాలాగే కనిపిస్తుంది. మరి గ్లాస్ ఇట్లా వస్తుందా? నాకు డౌటే బ్రో. వస్తుంది మరి అప్పటి వరకు తాకండ్రా, ఎంత అసలు తెలియట్లేదు మనకు. తగ్గబట్టు అది పెద్ద గ్లాస్ చూస్తుంటే కుడికి. ఈ టైంలో ఎవరైనా వేడి వేడి తింటారా? మనమే చల్లడి తాగుతున్నాం ఈ వాతావరణంలోని. అంతే, మనకి అంతా కూడాను ఇదంతా బయట మీరు వింటూనే ఉంటారు. ఏంటంటే ఉరుములు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి అనమాట ఈ ప్రాంతంలో. భయం వేస్తుంది మాకు ఇక్కడ ఉండడానికి కూడా. ఇంకోటి గ్లాసులు సరిపోయి వాళ్ళిద్దరు లైట్ పట్టుకున్నారా? ఇంకోటి ఉండాలి కదా. ఉండాలి. బాటో నువ్వు పెద్ద మనిషి కాబట్టి ఫస్ట్ నువ్వు టేస్ట్ చూసిన తర్వాత చెప్పు. బాగుంటే తాగుతాం, లేకపోతే తాగం. ఓకే, చేసుకుంటాం. ఓకే, నీ సంతోషం మా సంతోషం. తాగు బాలే అన్న మొత్తం తాగా కొద్దిగా. బాగుంది బాగుందా? బాగుంది కాదు, చిన్నరాడు అంటే ఇదేదో ఇక్కడ కల్పించారు నాకు అన్నట్టు తాగుతారు కొద్దిగా. ఎలా ఉంది గురు? తీయగా ఉందా, పుల్లగా ఉందా, చప్పగా ఉందిరా? మా జట్టుకు బయట నిజమా? బాగుందా? బాగుంది. మనకి పంచదార కూడా పలసగా ఉంటుంది, చిక్కగా ఉంది. పంచదార సరిపోయింది గురు. బాగుంది ఫ్రెండ్స్. ఇది మామిడి పండు దగ్గర ఉండే తీపి కూడా కలిసింది. పల్పు ఆ పల్పు బాగుంది. అందువల్ల అంత చెప్పక రాలేదు, షుగర్ తక్కువైనా కానీ. మంచి టేస్ట్. మరి ఎందుకు పోసు? నాకైనా పోయాల్సింది కదా. ఫస్ట్ టైం రియల్ మాజా తాగుతున్నాం. ఇది రియల్ మ్యాంగో ఫ్లేవర్ రా. అవును, మనం బయట కొని తాగుతాం కానీ ఆకలిస్తున్నప్పుడు ఇలా తయారు చేసుకుని తాగే. 3 గ్లాసులు తాగుతాం. ఐస్ క్యూబ్స్ ఉంటే కనుక ఇంకా బాగుంది. 3 గ్లాసులు తాగుతాట. అక్కడ పోస్టర్ కింద బాగా చూడండి. లేదు, నాకు ఎక్కువ ఉంది, మాకు తక్కువ ఉంది. ఈ వీడియోలోని వాయిస్ అనేది తక్కువ వస్తుంది, ఎందుకంటే మనం గుహ లోపల ఉన్నాం. మా కెమెరాస్ అన్ని కూడా షట్ డౌన్ చేస్తాం, ఆ లోపల పెట్టేస్తాం. ఈ వర్షం వల్ల, గాలి వల్ల ఈ ఫోన్ తోనే తీస్తున్నాం. లేదురా, మన కాసి ఇలా మామిడికాయలు దొరుకుతుంటే తీసుకొచ్చి తయారు చేసుకొని ఉంచుకొని స్టోర్ చేసుకొని దీన్ని తీసుకెళ్లి డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టలేము. అదే ఒక పుల్ల ఒకటి పొడి చేసి బాగుంటుందేమో. ఏంటి బట్ బాగుంటుందా? ఇప్పుడు ట్రై చేద్దాం మ్యాంగో ఐస్ క్రీమ్. నెక్స్ట్ సిరీస్ లో ట్రై చేద్దాం. మ్యాంగోతో ఎన్ని రకాలు ఉన్నాయి, అన్ని రకాలు ట్రై చేసేద్దాం. చూసారు కదా, ఈరోజు వాతావరణం అంతా కూడాను మనకు సహకరించకపోయినా, బయట ఎన్ని ఘోరలు జరిగిన కూడాను ఈ గుడిసె లోపల ఈ గుహ లోపల మనము ఈ యొక్క మ్యాంగో ఈ జ్యూస్ అనేది తయారు చేసాము. కొండమాడి పళ్ళతోని ఈ రసం అనేది తయారు చేసాము. మాకైతే చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాం. మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే, అంటే తయారు చేసి ఉంటే కనుక కామెంట్స్ లో రాయండి. మీరు చాలా మంది ఇలా తయారు చేసి తాగే ఉంటారు. మేము ఇప్పుడు వీడియో చేస్తున్నాము. మీకు వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇట్లాంటి వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కుకింగ్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతోనే మేము ముందుకుంటాం. బై బై. గుహ నుంచి తాగండి కాఫీ. తీయగుందా? బాగుందా లేదు తమ్ముడు? బాగుందన్న. జ్యోతి తమ్ముడు చాలా బాగుంది. బాగుందా? ఇంకో గ్లాస్ ఉంది, ఇంకో గ్లాస్ ఇవ్వండి, నేను తాగిస్తాను. ఖాళీ గ్లాసు. మరలా చినుకులు వస్తున్నాయి. చినుకులు వస్తున్నాయిరా తమ్ముడు. ఏట్రా ఇది? పద 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 పద. తమ్ముడు అట్లా చూస్తున్నాడు. ఏట్రా తమ్ముడు అంటే ఎలా చూస్తున్నాడు? ఏంటో ఇది మమ్మల్ని వాడుకుంటుంది ఈరోజు. ఇంకా రాజు పండుంటే మాత్రం తీసిరారు రే. కాయలు మాత్రం మామూలుగా లేవురా, చాలా పెద్ద కాయలు ఉన్నాయి. పెద్ద దొరికిందిరా. తీసిరా తీసిరా తీసిరా. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఎలా ఉంది బామర్ది? మెత్తగా ఉందా? పర్లేదు, గట్టిగా ఉంది. స్మెల్ వస్తుందా? అంత లేదు. బాబా బాగుందా లేదు బా? ఏ రాజు ఏం బాగా ఇప్పుడు తింటున్నాను నేను. తొనలు అయితే మాత్రం మంచిగా కనిపిస్తున్నాయి. నీకు ఒకటి నాకు ఒకటి. పెద్ద పెద్ద తొనలు ఉన్నాయి. ఇదిగో చూడడానికి మాత్రం
బాగా పనసపిక్కలు పడతాను రా, పప్పు చేసుకుంటే బాగుంటుంది. కాల్చి తిన బాగుంటాయి బావా. తొనలు మాత్రం బాగున్నాయి, చాలమైన తర్వాత టేస్ట్ కూడాను చాలా బాగున్నాయి. ఫ్రెండ్స్ ఇప్పటి వరకు అయితే మేము తిన్నాము. ఫస్ట్ టైం మా ఎంపీఆర్ గారికి ఒకసారి తిన్న తర్వాత రివ్యూ అయితే అడుగుదాము. ఎంపీఆర్ గారు మీరు చెప్పండి. మీరే. ఇప్పుడు టైం వచ్చి 2:30 అట్లా కావస్తుంది. ఈ టైంలో మాకు ఇది లంచ్ లాగా మాకు సెట్ అయింది, అంతే బాగుంది. ఈ చెట్టులో ఉన్న కాయల్ని చూస్తుంటే అంత ముదిరినట్టు కూడా కనిపించట్లేదు. ఫస్ట్ నాకు ఎక్కుమన్నప్పుడు ఏమొచ్చి కాయలకి చూస్తుంటే ముదిరినట్టు కనిపించకపోతే ఇక్కడ పండలేదు అని అనుకున్నాను, వద్దొద్దు అంటుండేను. చెట్టు మరి ఎక్కించాడు బాగా. చూస్తే అక్కడ ఇంకోటి ఉంది చెట్టు పైన, రాజు కొద్దిగా పెద్దవి కూడా కాదు, అందుకోసం పండలేదు అనుకున్నాను నేను కూడా. ఇవి తినడానికి బాగానే ఉంటాయి కానీ డైజెషన్ ప్రాబ్లం అవుతుంది, అరగవు అనమాట సరిగా. దాంతో పాటుగా ఏంటంటే జిగురు కూడా లెక్క ఉంటుంది బ్రో. జిగురు కూడా చేతులకు అయితే బాగా పట్టేసుకుంటుంది.